గత 24 సంవత్సరాలుగా ఒడిశాకి సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. ఇంత లెగసీ ఉన్న నవీన్ పట్నాయక్ జరిగిన 2024 ఒడిశా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. 147 అసెంబ్లీ సీట్లున్న ఒడిశా స్టేట్లో 2019లో బీజేడీకి 112 సీట్లు, బీజేపీకి 23 సీట్లు వచ్చాయి. కట్ చేస్తే 2024లో బీజేపీకి 51 సీట్లు, బీజేపీకి 78 సీట్లు వచ్చాయి. బీజేడీ ఓటమికి ప్రధాన కారణం నవీన్ పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీ అయిన వీకే పాండ్యన్ ఒక తమిళ్ ఐఏఎస్ ఆఫీసర్. 12 సంవత్సరాలు నవీన్ పట్నాయక్కి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసి 2023 నవంబర్లో బీజేడీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు. దీన్ని అదునుగా తీసుకున్న బీజేపీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో నవీన్ పట్నాయక్ ఆరోగ్యం చెడిపోయింది, ఇతని తర్వాత ఒక తమిళియన్ చేతిలో ఒడిశాని పెడతారా అంటూ ఒడి ఐడెంటిటీ మీద కొట్టింది. ఇన్ఫాక్ట్ ఇందులో సక్సెస్ కూడా అయింది. ఇదంతా జరిగిన తర్వాత వీకే పాండ్యన్ మాట్లాడుతూ, నేను ఏ పదవి ఆశించి పార్టీలో చేరలేదు, రాజకీయం నాకు కొత్త అవ్వడం వలన అపోజిషన్ చేసిన ఎలిగేషన్స్ని నేను తిప్పికొట్టలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ టు బీజేడీ పార్టీ. నేను ఈ క్షణం నుంచి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పారు.